ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సందీప్ ఖండోలా వర్సెస్ రాహుల్ చౌదరి అనమాట. అలాగే అభిషేక్ సింగ్ వర్సెస్ సందీప్ ఖండోలా వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ మనం రాహుల్ చౌదరి వర్సెస్ సందీప్ ఖండోలా వీడియో క్లిప్స్ అయితే చూద్దాం. సో రైట్కి అయితే వచ్చాడు రాహుల్ చౌదరి. సో లెఫ్ట్ కార్నర్లో అయితే మనకు సందీప్ ఖండోలా అయితే ఉన్నాడు. సో రాహుల్ అయితే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఒక స్కిల్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాడు. బ్యాక్ కిక్ అయితే కొడతాడు సందీప్ ఖండోలా మీద. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో సెకండ్ రైడ్ వచ్చేసరికి రాహుల్ చౌదరి అయితే వస్తాడు. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఒక స్కిల్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాడు సందీప్ ఖండోలా. అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయితే చేస్తాడు రాహుల్ చౌదరిని. మీరే చూడండి సందీప్ ఖండోలా ఎలా అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేస్తాడు రాహుల్ చౌదరిని. సో జెర్సీ నెంబర్ 8 వచ్చేసరికి సందీప్ ఖండోలా అనమాట. సో చూశారు కదా రాహుల్ చౌదరిని ఎలా అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేశాడు సందీప్ ఖండోలా. సో పవర్ఫుల్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు సందీప్ ఖండోలా. ఓకే, నెక్స్ట్ రైడ్ చూడండి రాహుల్ చౌదరిని ఎలా బ్లాక్ కొడతాడు సందీప్ ఖండోలా. సందీప్ ఖండోలా అయితే సోలోకి అయితే బ్లాక్ అయితే కొడతాడు రాహుల్ చౌదరిని. చూడండి మీరే, అక్కడైతే ఉన్నాడు సందీప్ ఖండోలా లెఫ్ట్ కార్నర్. చూడండి ఎలా బ్లాక్ కొట్టాడు. సో సింపుల్గా బ్లాక్ కొట్టాడు రాహుల్ చౌదరిని సందీప్ ఖండోలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అభిషేక్ సింగ్ వర్సెస్ సందీప్ ఖండోలా అనమాట. సో ఇప్పుడైతే సందీప్ ఖండోలా అయితే అభిషేక్ సింగ్ని అయితే యాంకిల్ హోల్డ్ చేసి అట్టే అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయితే ఇసిరేస్తాడు. మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా యాంకిల్ హోల్డ్ చేసి ఇసిరేస్తాడు. సో అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయితే ఇసిరేస్తాడు. సో చూడండి ఎలా యాంకిల్ హోల్డ్ చేస్తాడు అతను. సో మీరే చూడండి కోర్ట్ అవతల అయితే ఇసిరేస్తాడు ఇప్పుడు. సో చూసారా, ఇప్పుడైతే సందీప్ ఖండోలా అయితే అభిషేక్ సింగ్ అయితే డబుల్ టై హోల్డ్ అయితే చేస్తాడు. మీరే చూడండి. Services team 10 points, Uttar Pradesh 9 points. Services team leading by 1 point. No, I'm telling him he can look there if he's not able to see them. సో చూసారు ఎలా డబుల్ టై హోల్డ్ చేశాడు సందీప్ ఖండోలా. ఇప్పుడైతే సందీప్ ఖండోలా అయితే అభిషేక్ సింగ్ అయితే డై ట్యాక్లు అయితే చేస్తాడు. ఎంత పర్ఫెక్ట్గా డై ట్యాక్లు వేస్తాడో మీరే చూడండి. సో సూపర్గా అయితే ట్యాక్లు అయితే వేసాడు సందీప్ ఖండోలా. సో బ్రిలియంట్ డిఫెండర్ అని చెప్పుకోవచ్చు సందీప్ ఖండోలా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.